కొండ పెంకు మీద కానీ లేకపోతే ఒక భుజపత్రి ఆకు మీద కానీ ఈ రోజు నేను చెప్పే ఈ యొక్క వశీకరణ యంత్రాన్ని మీరు తయారు చేసుకొని దాని మీద వాళ్ళ యొక్క స్త్రీ పేరు వాళ్ళ అమ్మగారి పేరు రాసి నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వాల్సిందే. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం లేదు. 100% కదా 1000% నేను గ్యారెంటీ రాసిస్తాను. అటువంటి పవర్ఫుల్గా ఒక వశీకరణని ఈరోజు మీకు నేను తెలియజేయబోతున్నాను. అయితే ఈ యొక్క వశీకరణ యంత్రం అనేది మీరు ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో అనేది చూడండి, వద్దు అనుకున్న వాళ్ళు వీడియో అనేది స్కిప్ చేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే వశీకరణలు అనేవి అనేక రకాలైన కొన్ని వందల ప్రయోగాలు అనేవి ఉన్నాయండి. నేను చెప్పింది వేరే వ్యక్తి చెబుతాడు, వేరే వ్యక్తి చెప్పింది నేను చెప్పేది ఏముండదన్నమాట. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న ప్రదేశం బట్టి, వాళ్ళకున్న సమస్యను బట్టి వశీకరణ అనేది తయారైద్ది. అంతేగాని అందరికీ ఒకే వశీకరణ తయారవుతుందన్నమాట. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే భార్యాభర్తలు గొడవలు ఉండేది సార్, ఆ గొడవలకి ఒక వశీకరణ అనేది తయారు చేయవలసి వచ్చింది. ఒకవేళ మీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్న స్త్రీ ఉండేది సార్, ఆ స్త్రీకి ఒక సపరేట్ వశీకరణ ఉండింది. అదేవిధంగా మూడో పార్టీ ఒకవేళ కుటుంబంలో పరాయి స్త్రీ కానీ పరాయి పురుషుడు కానీ వచ్చినప్పుడు ఆ కుటుంబం గల్లంతుకుతున్నప్పుడు ఆ యొక్క స్త్రీని ఆ కుటుంబంలోంచి బయటికి పంపించడం కోసం విద్వేషణ వశీకరణ యంత్రం అనేది ఉంటుంది అన్నమాట. ఇటువంటి అనేక రకాల కొన్ని వందల వశీకరణ యంత్రాలు అనేవి తయారు చేస్తారు. అయితే ఈ వశీకరణ యంత్రం అనేది ఎందుకు తయారు చేస్తారని దీని గురించి నేను మీకు విడదీసి విశ్లేషణ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ ప్రయోగాల్లో ఏ విధంగా దీన్ని ఉపయోగిస్తారనేది మీకు తెలుసు కాబట్టి దీని గురించి నేను ఎక్కువ సోది పెట్టుకొని సుత్తి పెట్టుకొని మీకు క్లియర్గా ప్రయోగంలోకి వెళ్ళిపోతున్నాను. ఎవరైతే ఇటువంటి సమస్యలు ఉన్నారో వాళ్ళు మాత్రమే చేసుకోండి. ఇటువంటి సమస్యలు లేని వాళ్ళకి అయితే అవసరం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ యొక్క వశీకరణ ప్రయోగం కోసం, ఎందుకంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి ఎవరైతే ఆ యంత్రాన్ని ధరిస్తారో వాళ్ళకి మాత్రం వాళ్ళు వశం అవుతారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు ఎప్పుడు చేసుకోవాలి ఏందనే దాని మీకు తెలిసే ముందు ఏ ప్రయోగం సరే నేను చెప్పేది ఏంటంటే అమావాస్య పౌర్ణమి అయితే ఒక శక్తివంతమైన రోజులు కాబట్టి ఆ రోజుల్లో మీరు ఇటువంటి ప్రయోగాలు అనేవి చేసుకోవడం వల్ల మీకు చాలా ఉత్తమంగా ఉండిద్ది, మంచిగా ఉండిద్ది అన్నమాట. అయితే మీరు చేయవలసింది ఏమిటంటే ఇంకా మీరు 4-5 వస్తువులు తెచ్చి పెట్టుకోవాలి. వాటిల్లో వచ్చేసి కస్తూరి అంటే ఒక పూజ సామాను కొట్టులో కస్తూరి అంటే ఇస్తారు. అది కూడా ఒక కుంకుమ మోడల్లో ఉండిద్ది అన్నమాట. అది తెచ్చుకోండి. అది తెచ్చుకున్న తర్వాత ఒకవేళ ఈ ప్రయోగం స్త్రీ చేస్తుంటే సింధూరం తీసుకోండి, కుంకుమ మీ ఇంట్లో వాడే కుంకుమ తీసుకోండి. ఈ రెండు తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ కస్తూరి మా దగ్గర ఉందండి, సింధూరం మా దగ్గర ఉంది, రెండు కలుపుకోవచ్చు ఎట్ట కలుపుకొని ఇబ్బంది అయితే ఉండదు. ఈ రెండు తీసుకున్న తర్వాత ఈ రెండిట్లో మీ అనామిక వేలు చూసారా, మీ ఉంగరం పెట్టుకుంటారు వేలు, దాని నుండి ఒక 2 చుక్కలు నెత్తురు తీయాలి. ఎందుకంటే కొన్ని ప్రయోగాలు భయంకరంగా ఉంటాయి కాబట్టి తీయాలన్నమాట. అయితే ఇక్కడ మీరు ఎవరి కోసమే చేయవచ్చుగా, ఎవరి కోసం అంటే ఈ ప్రయోగం కూడా 4-5 రకాలుగా ఉండిద్ది. మీరు కోరుకున్న స్త్రీ కోసం ఈ యొక్క ప్రయోగం చేస్తున్నాను. వేరే వాళ్ళ కోసం అయితే అనేక రకాల పద్ధతులు మీకు చెప్పగలనమాట. అయితే ముందు ఎవరైతే ఇటువంటి సమస్యలు ఉన్నారో వారు మాత్రమే చేయండి. వేరే వాళ్ళ కోసం ఏ విధంగా చేయాలనేది మీకు వేరే వీడియో చేసి చెబుతాను. అయితే మీ అనామిక వేలు నుండి 2 చుక్కలు నెత్తురు తీసి దాంట్లో వేసి కలపాలి బాగా. దాన్ని బాగా మిశ్రమం చేయాలి, గుర్తుపెట్టుకోండి. మిశ్రమం చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు పగిలిపోయిన కొండ పెంకు ఉంటే పర్వాలేదు, లేదనుకుంటే భుజపత్రి ఆకు అనేది ఒక 10 నుండి 20 రూపాయలు ఉండేది. పూజ సామాను కొట్లు వెళ్ళి తెస్తారు. ఒకవేళ మేము వెళ్ళలేమండి, మాకు కొద్దిగా గిల్టీగా ఉండేది అనుకున్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా భుజపత్రి ఆకు తెప్పించుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ భుజపత్రి ఆకు మీద నేను వీడియో మీద ఒక యంత్రం అనేది ఇస్తాను అనమాట. ఆ యంత్రం అనేది రాయాలి. ఆ యంత్రంలో ఒక మంత్రం కూడా ఉండేది అన్నమాట. పైన మంత్రం రాస్తారు, కింద వచ్చేసి ఆ మధ్యలో వచ్చేసి కొన్ని నెంబర్లు ఉంటాయి అన్నమాట. ఆ యొక్క నెంబర్లు అనేది చూడండి. ఆ యంత్రం అనేది నేను వీడియో మీద ఇస్తాను, ఏ విధంగా తయారు చేయాలనేది. ఆ విధంగా మీరు ఆ యంత్రం అనేది తయారు చేసుకోండి. తయారు చేసిన తర్వాత కింద వచ్చేసి మీరు ఎవరినైతే ఈ యొక్క ప్రయోగం చేసి వశం చేసుకోవాలని మీ భార్య కానీ భర్త కానీ లేకపోతే ఇంకా ఏదైనా సరే మీ ఆలోచన బట్టి ఒక వశీకరణ యంత్రం తయారు చేసుకుంటారు కదా, వాళ్ళ పేరు అనేది పూర్తి పేరు రాయండి. రాసి దాని ఎదురుగా వాళ్ళ అమ్మగారి పేరు కూడా పూర్తి పేరు రాయండి. ఆరబెట్టండి. ఎండలో బాగా ఆరబెడితే అది ఆరిపోయిద్ది అన్నమాట. ఆరిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, దాన్ని బాగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మనకి 20 రూపాయల నుండి 30 రూపాయల లోపు తావీదులు దొరుకుతాయి అన్నమాట. అవి తెచ్చుకోండి. దీన్ని ఫోల్డ్ చేసేసి దాంట్లో వేసేసి దానికి ఒక మూత ఉండిద్ది అన్నమాట. ఆ మూత అనేది బయటికి రాకుండా దాని పసుపు కుంకుమ వేసేసి మూత పెట్టేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే దేవుడి పటాల దగ్గర పెట్టి నేను వీడియో మీద ఇచ్చే యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు మీ మనసులో తలుసుకొని మీరు
ఆ యొక్క యంత్రాన్ని తీసుకొని మీ కుడి భుజానికి కానీ మీ మెడలో కానీ ధరించండి. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 11 రోజుల్లో వచ్చి మీ పక్కన కూర్చుంటారు. 11 రోజుల్లో వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం లేదు. 100% కాదు, 1000% ఇక్కడ గ్యారెంటీ రాసిస్తున్నాను. అయితే ఇక్కడ మీకు 2 విషయాలు నేను చెప్పలేదు. ఆ యంత్రం అనేది ఆ భుజపత్రి ఆకు మీద కానీ లేకపోతే ఆ కొండ పెంకు మీద కానీ ఏ విధంగా రాయాలి అంటే, మీరు కస్తూరి, కుంకుమ, మీ అనామికి వెళ్ళండి 2 చుక్కలు నెత్తురు తీశారు కదా, 3 కలిపిన తర్వాత దాంట్లో కొద్దిగా మీరు నూనె వేయండి. దాంట్లో కొద్దిగా నూనె కానీ లేకపోతే నీళ్లు కానీ వేయండి. అది ఒక పేస్ట్ లాగా తయారైంది. ఆ పేస్ట్ లాగా తయారైన దాన్ని మీరు ఏం చేస్తారంటే, ఇది నెంబర్ 1గా పని చేయాలంటే చిలక యొక్క ఈకతో రాయాలి. చిలక తెలుసు కదా, చిలక ఒక ఈకతో రాయాలి. ఆ చిలక యొక్క ఈక అనేది మనకు దొరకదు కాబట్టి మీకు తెలిసిందే. మరి దేంతో రాయాలంటే అది మిస్ అయితే దానిమ్మ చెట్టు యొక్క కర్రపుల్ల, దానిమ్మ చెట్టు యొక్క కర్రపుల్ల తీసుకొని దాని పేస్ట్ లాగా తయారు చేసేసి భుజపత్రి ఆకు మీద లేదనుకుంటే పెంకు మీద ఈ రెండింటి మీద రాయాలన్నమాట. ఈ రెండింటి మీద రాసిన తర్వాత భుజపత్రి ఆకు మీద రాసేది అయితే మెడలో వేసుకునేది. ఒకవేళ మేము మెడలో వేసుకోలేము, మరి దీని పరిస్థితి కొండ మీద చెప్పారు కదా, మరి ఆ కొండ మీద ఒక తయారు చేస్తాము. మరి దాన్ని ఏం చేయాలంటే ఆ కొండ మీద దాన్ని తయారు చేసేసి ఆ కొండ పెంకుని మీ పూజా మందిరంలో పెట్టి నేను వీడియో ఇస్తున్న మంత్రం, ఈ మంత్రం ప్రతిరోజు మీరు 108 సార్లు చొప్పున 11 రోజులు జపం చేయండి. అంతే చాలు. ఈ 11 రోజులు ఆ యొక్క స్త్రీ నీ దగ్గర పరిగెత్తుకుంటూ రావటం జరిగింది. 100% కాదు, 1000% నేను మళ్ళీ గుద్ది చెబుతున్నాను. కాబట్టి ప్రయత్నం చేసి చూడండి, మీరే రిజల్ట్ అనేది చూస్తారు. 100 మందికి మీరే పంపిస్తారు అన్నమాట దాని రిజల్ట్ అనేది. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి